శ్రీమాత్రే నమః. లలిత అమ్మవారి కోసం చెప్పాలి అంటే మాటలు చాలవండి. ఎందుకు అంటే అమ్మవారు ఏం కోరుకుంటారు అంటే కల్మషం లేని భక్తి. కల్మషం లేని అని ఎందుకు వాడాను అంటే ఏదో ఒక కోరికతో మనం ఆ చేస్తూ ఉంటాం, లేకపోతే భయముతోనో కోరికతోనో చేస్తాం. కానీ ఒక భక్తి అంటే ఏమీ ఉండదు అక్కడ. ఒక ప్రేమ, అమ్మకి ఇది చేయాలి, పూజ చేయాలి, మంత్రోచ్చారణ చేయాలి, లలిత సహస్రనామ చదవాలి అని ఒక ప్రేమ. ఎప్పుడైతే ఆ ప్రేమ ఉంటుందో నిజంగా ఆమె దానికే దాసోహం అయిపోతుందండి. అదే విధంగా నాకు జరిగింది. నేను ఇప్పుడు లలిత సహస్రనామాలు అంటే శుక్రవారమే చదివేదాన్ని. రోజు ఎప్పుడు పూజ చేసుకున్నా ఆమెతో మాట్లాడటం, నేను ఎలా ఉంటానో ఆమెకి అలాగా అలంకరించటం. అంటే నేను ఏ బొట్టు పెట్టుకుంటే అందంగా అనిపిస్తానో ఆమెకి అలాంటి బొట్టు. నేను ఎప్పుడైనా ఒక చీర జాకెట్ అమ్మవారికి పెట్టాలి అంటే నేను కట్టుకుంటే ఎంత బాగుంటుందో అమ్మ కట్టుకుంటే అంత బాగుంటది అని అనుకునేదాన్ని. అట్లాగే పూజ చేశానండి. లలిత సహస్రనామాలు చదివినప్పుడు కూడా ఆమె ఉంది అనే భావనతో మనసుతో ఆమెని ఆరాధించాను. ఆ ఆరాధించడమే ఆమె నన్ను ఒక స్థితికి తీసుకువెళ్ళింది. నాకు ధ్యానము తెలియదు, ఏమీ తెలియదు, జ్ఞానము తెలియదు. అలాంటిది తీసుకెళ్లి ఒక ధ్యాన స్థితిలో కూర్చోపెట్టి నేను ఇది అని తెలియజేసిందండి. చాలా గొప్ప స్థితి. ఆ స్థితిలోనే మొత్తం నాలో చేంజెస్ అన్నీ వచ్చాయి. అదే ఇప్పుడు అమ్మకి అంటే ఒకప్పుడు నేను పూలదండలు వేసి అమ్మని ఎంతో బాగా ఆరాధించేదాన్ని. ఇప్పుడు నా స్థితి పువ్వు పెట్టకుండానే అమ్మని అంత గొప్పగా ఆరాధిస్తున్నాను. అది మారుతూ ఇప్పుడు ప్రతి దాంట్లో ఆమెని చూడగలుగుతున్నాను. అంటే ప్రతిదాన్ని ఆమెలో ఇముడ్చుకోగలుగుతున్నాను. భక్తి అంటే అలా ఉండాలండి. అంటే ఎప్పుడు కూడా పుష్పం పత్రం ఫలం తోయం. ఎప్పుడు కూడా ఈ మనస్సే పుష్పం అయిపోవాలి, మనస్సే ఫలం అయిపోవాలి, మనస్సే పత్రం అయిపోవాలి. ఎప్పుడైతే అమ్మవారు పట్టుకుంటారో అమ్మ మనల్ని ఎప్పుడూ ఇంకా అలింగనం కౌగిలించుకుని ఉండిపోతారు. ఆమె మనల్ని విడిచి ఇంకా వెళ్ళరు. మన దారి మారుతున్నా ఇది కాదు అని ఒక లెంపకాయో ముట్టుకాయో కొట్టి కూర్చోబెడతారు. సరైన దారిలో తీసుకువెళ్తారు. మనమే అమ్మవారం అయిపోతాం, అమ్మే మనం అయిపోతాం. ఇది సత్యం. ఇది నా అనుభూతి. ధన్యవాదాలు.